మనిషి ముఖం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది దేవుని యొక్క దయను, దేవుని యొక్క ప్రేమయు మరియు ఆత్మీయ లక్ష్యాల్ని ప్రతిబింబించే మానవత్వం వైపు నడిపించే ముఖముగా కనబడుతుంది. ఆ యెహెజ్కేలుకి ఎందుకు 4 రూపాలు ఇవ్వబడిందంటే ఆ 4 రూపాల్లో, ఆ 4 ముఖాల్లో మనిషి ముఖము చాలా ప్రాముఖ్యత చెంది ఉన్నది. ఎందుకంటే మనము జంతువుల్లాగా మనం బిహేవ్ చేయం. జంతువుల్లో మనం చూసాం అధికారము, దర్పము అన్ని చూసాం. మనం ఆ యొక్క గద్ద రాజరికాన్ని చూసాము, అన్ని విషయాలు మనం చూసాం. కానీ జంతువుల్లో లేని ప్రత్యేకత దేవుడు మనకి మనిషిగా ఇచ్చారు. అనేక విషయాల్లో మనల్ని దేవునితో సమానంగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు ఆ మానవ ముఖం గురించి మనం చదవబోచున్నాం. దీంట్లో 6 పాయింట్స్ నేను ఇవ్వబోచున్నాను మీకు. ఆ 6 పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి, ఓకేనా? మొదటి పాయింట్, దేవుని ప్రతిరూపం మరియు దేవుని ఉద్దేశం. దేవుని ప్రతిరూపం మరియు దేవుని ఉద్దేశం. ఆదికాండం 1వ అధ్యాయం 27లో దేవుడు తన స్వరూపమును బట్టి మనుష్యుని సృష్టించను అని రాయబడి. అంటే మనమందరం ఎవరిలాగున్నాం? దేవునిలాగున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? వీడు కోతిలాగున్నాడు, వీడు చింపాంజీలాగున్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. ఎన్నిసార్లు మనల్ని అవమానిస్తూనే ఉంటారు. అంతేనా? మనం ఎవరిని పక్కన వాళ్ళని మనం అవమానించేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎవరిని అవమానిస్తున్నామని తెలుసా? దేవుణ్ణి అవమానిస్తున్నాము. ఈ రోజు నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, మనం ఇతరుల్ని నువ్వు చింపాంజీలాగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, లావుగా ఉన్నావు, వాడేం బర్రెలాగా ఉన్నాడు, బర్రెలక్క అని పేరు పెట్టేసేది. అట్లా కామెడీలు చాలా జరిగిపోతారు. మనము ఎవరిని దూషిస్తున్నాం? యేసు ప్రభువుని దూషిస్తున్నాం. మనం ఎవరి స్వరూపంలో సృష్టింపబడ్డాం? మనమే కాదు, నీగ్రోస్ కూడా ఎవరి స్వరూపంలో సృష్టింపబడ్డారు? వాళ్ళు నీగ్రో అని, వాడు నల్లగా ఉన్నాడని మనం వాడిని ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. చైనా వాడు పొట్టిగా ఉన్నాడని, కళ్ళు ఇట్లుందని, వాడు చిక్కి అని వాడిని ఎగతాళి చేయాల్సిన అవసరము లేదు. మానవునికి దేవుడు ఎన్ని గుణాలు ఇచ్చారంటే బుద్ధి, జ్ఞానము, స్వయం 3 రకాలు ఇచ్చారు. మనకి బుద్ధి ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, స్వయం అంటే మన సొంత చిత్తం, మన సొంత నిర్ణయం. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ వాక్యం చెప్పాలా వద్దా అనేది దేవుని నిర్ణయం. అదే నా పని, నేను ఏదన్నా బయట పోయి పని చేయాలి, నాకు ఓపిక ఉంటే నేను వెళ్తాను, లేకపోతే నా ఇష్టం. అది మన సొంత నిర్ణయానికి దేవుడు వదిలేశారు. ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు అన్ని చెట్లు ఇచ్చారు, కానీ ఒక చెడ్డ చెట్టు ఇచ్చారు. చెడ్డది అంటే అది నీకు అవసరం లేదు అన్నారు దేవుడు. మంచి ఇచ్చారు, చెడు ఇచ్చారు. నిర్ణయం ఎవరిదండి? ఎవరిది నిర్ణయము? ఆదాముది, మనిషిది నిర్ణయం. ఇప్పుడు నువ్వు లోకంలో పోతా అంటావు, మంచి ఉంది, చెడు ఉంది నీ కళ్ళ ముందరే. మొబైల్లో నువ్వు ఎక్కడ పోయినా నీకు చెడు ఈజీగా దొరికిపోతుంది. ఆ కాలంలో అయితే చాలా కష్టంతో చెడును వెతుక్కుని పరిగెత్తేవాళ్ళు. ఈ కాలంలో ఫోన్ల ద్వారా, మెసేజ్లు, అన్ని యాప్లు, ఇన్స్టాగ్రామ్లు అన్ని ద్వారా చెడు మనల్ని లాగి పడేసేదానికి ప్రయత్నిస్తూనే ఉంది. స్వయము మన చేతుల్లో. దేవుడు నిన్ను స్టాప్ చేయరు. నువ్వు బస్ స్టాండ్లో కూర్చోన్నావా, కళ్ళు అటు ఇటు పోయిందా? సామెతల్లో ఏం రాయబడింది? నీ కళ్ళు నేరుగాను నిటారుగాను చూడవలను అని రాయబడింది. కానీ మనం బస్ స్టాండ్లో కూర్చొని అటు చూడటము, వాళ్ళు నన్ను చూడటము, మళ్ళీ స్మైల్ ఇవ్వడము, ఏం జరుగుతాం? అందుకే దేవుడు అన్నారు, నువ్వు తినే ఆహారంలో పాపము లేదు. ఎక్కడి నుంచి పాపం వస్తుంది? నీ కళ్ళు, నీ తలంపుల ద్వారానే పాపము వస్తాను. మనమేమో ఈరోజు వైట్ డ్రెస్ వేసుకొని పరిశుద్ధుడు అని మనం ఇక్కడ నిలబడుకో ఉన్నాం. కానీ నిజంగా మనం పరిశుద్ధత లేకపోతే దేవుడు ఒక టర్మ్ కాయిన్ చేశారు, హిపోక్రైట్ అని. వేషధారణ ఏంటి చెప్పండి అందరూ? హిపోక్రైట్, ఇంగ్లీష్లో హిపోక్రసీ, వేషధారణ. మీరు సున్నం కొట్టిన సమాధుల వలె. సున్నము తెల్లగా ఉంటుందని నేను తెల్ల డ్రెస్ వేసుకున్నాను. బహుశా నేను కూడా ఇక్కడ నిలబడి గంభీరంగా చెప్తా ఉండొచ్చు. నాలో ఒక సమాధి ఉంటే అది ఎవరికి తెలుస్తుంది? నాలో కుళ్ళిన శవం అంటే ఎవరికి తెలుస్తుంది? మీకు తెలియదు. నేను గొప్పలు చెప్పుకోవచ్చు ఈరోజు. నాలో కుళ్ళిన శవం అంటే ఎవరికి తెలుస్తుంది? నాలో చెడు ఉంటే ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. దేవుడు ఈజీ కనిపెట్టేస్తారు ఎవరు ఏంటి అని. మనమేమి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడికి కమిట్మెంట్ లేదు, వాడికి కమిట్మెంట్ లేదు, వాడి వేస్ట్, పరిచర్యకే పనికిరాదు. ఇంకోటి, నేను మీకు వాక్యాలు బాగానే చెప్తున్నాను, అర్థమవుతుందా? నేను టీచింగ్ లాగా చెప్తున్నాను, ప్రీచింగ్ లాగా చెప్తున్నాను. అంటే నాకు ప్రీచింగ్ రాదు అన్నారు కొందరు. నేను చెప్పేది క్లాస్ టీచర్ లాగా ఉంటుందా మీకు? చెప్పండి. ఆయన లెక్చరర్ కదా, నేను లెక్చరర్ లాగా అందరినీ దండించి కొట్టి చెప్తున్నానా?
లేదా? బాగానే అర్థమవుతుంది. అంటే స్టూడెంట్స్ని చిన్నపిల్లల్లాగా క్వశ్చన్స్ అడగద్దండి అని. కొందరు క్వశ్చన్స్ అడిగితే ఇష్టం లేదంట, అంటే భయపడతారు పిల్లలు. ఏం దివ్య క్వశ్చన్ అడిగితే నాకు రాదు, మళ్ళీ పాస్టర్లు క్వశ్చన్లు అడుగుతారు. యేసుప్రభుని ఏమని పిలిచారు? యేసుప్రభుని వాళ్ళు ఏమని పిలిచారు? బోధకుడు అంటే ఏంటండి? చెప్పండి గట్టిగా. ఐఎమ్ ఏ టీచర్. నేను ప్రీచర్ కాదు, కరెక్ట్. నేను కూడా ఒక బోధకుడే. దేవుడు నన్ను బోధకుడుగానే పెట్టాను. సో నేను పాస్టరు కాదు, నేను ప్రీచరు కాదు, నేను బోధకుడుగానే ఉంటాను. రెండవది, బుద్ధి జ్ఞానము స్వయం దేవుడు ఇచ్చారు, నైతికత ఇచ్చారు. నైతికత అంటే ఒక మంచితనం, ఒక నైతికత్వం, ఒక యథార్థత. నువ్వు ఈరోజు నా ముందర ఒకలాగా ఉన్నావా, బయట పోయి వేరే వాళ్ళ ముందర కూడా నా గురించి చెప్పేటప్పుడు ఒకేలా. అది నైతికత. ఆ నైతికత లేకపోతే ప్రయోజనమే లేదు. నేను ఎందుకు నా సాక్ష్యం చెప్పాను, పౌరుషము అది ఇది అన్ని సంవత్సరాలు అలా ఉండి దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత ఎన్ని జరిగినాను, ఎన్ని కష్టం జరిగినాను, ఎన్ని అవమానాలు జరిగినాను, దేవుని ముఖాన్ని చూచి నేను పరిచర్య కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడూ ఆపలేదు. కొన్ని సందర్భాల్లో సాతాను కొన్ని గొడవలు తీసుకొని వచ్చింది, కానీ మళ్ళీ దేవుడి ముఖాన్ని చూచి నేను కంటిన్యూ చేశాను. ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఈ నైతికత అనే విషయంలో ఇప్పుడే పాస్టర్ చెప్పారు యోసేపు గురించి. పాపాన్ని ఒప్పుకోలేదు యోసేపు, కానీ ప్రపంచంలో చాలా మంది నైతికత కోల్పోయి ఉన్నారు. ఆఫీసుల్లో కానీ ఎక్కడ చూసినా ఇంట్లో ఒకరు, బయట ఒకరు. సినిమా టైటిల్ కూడా అంతేనా? ఏంది ఇంట్లో పెళ్ళాము? చెప్పండి సినిమా టైటిల్స్. ఇంట్లో పెళ్ళాం, బయట ప్రియురాలు, ఏదో ఇట్లాంటి టైటిల్స్. ఎట్లయిపోయిందంటే పెళ్ళైన మగవాళ్ళు కాదండి, పెళ్ళైన ఆడవాళ్ళు కూడా. ఐఎమ్ సారీ టు సే దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అన్ని ఆఫీసుల్లో ఎక్కడ పోయినా చాలా చాలా సిటీలు పాడైపోయింది. వీకెండ్స్ మేము మా ఆఫీస్ వాళ్ళతో ట్రిప్ ఉందని చెప్పేసి వెళ్తారు వాళ్ళ భర్తలకి, వీళ్ళు వాళ్ళ భార్యలకు చెప్పేసి వెళ్తారు. వీకెండ్ రిసార్ట్ ఎంజాయ్ బుక్ చేసుకొని డాన్సులు, తాగడము, విచ్చలవిడితనం. లోకమంతా పాపంలో మునిగిపోయింది. యేసు ప్రభు ముఖము మనం పెట్టుకున్నాం. మనకు నైతికత చాలా ముఖ్యం. వాళ్ళు నేరుగా పాపం చేస్తున్నారు, కానీ మనం పొరపాటున కళ్ళలో చేసినను, యేసు ప్రభు ఏమన్నారు? నువ్వు కళ్ళలో చేసినను అయిపోయింది పాపం. మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికతను కూడా దేవుడు మనకి ఇచ్చారు. ఎప్పుడు దేవుళ్ళో ఉండడము. సండే రోజు మనకు కష్టమైనను, అనారోగ్యం ఉన్నను మనము రెడీ అయ్యి దేవుని కొరకు పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చొని యథార్థంగా ఆరాధించడానికి ఆధ్యాత్మికతను దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ మనిషి ముఖము అంటే యేసు ప్రభువుని సూచిస్తుంది. యేసు ప్రభు ముఖము సూచిస్తుంది. ఎన్నో సంవత్సరాల క్రితము ఆ యొక్క యెహెజ్కేలుకి ఆ యొక్క దర్శనము కలిగి ఉన్నది. యేసు ప్రభు మనుష్యుని కుమారుడుగా పిలువబడ్డారు. దేవుని రూపము ఆయన ద్వారా బయటపడబడింది. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని రాయబడింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను అని మనం అందరం చదువుచున్నాం యోహాను 1:1 ఆ విధంగానే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఏ వాక్యం అయితే దేవుని దగ్గర ఉన్నదో, అద్వితీయమైన తండ్రి దగ్గర ఏ వాక్యం అయితే కూర్చొని ఉన్నదో, అదే వాక్యము అంటే అదే యేసు ప్రభు దేవుడు మనిషి రూపంలో మన మధ్య శరీరధారిగా బయలుపరచబడ్డారు. అదే మానవ రూపం. మనమందరం ఎవరు పోలి ఉండాలి? యేసు ప్రభుని పోలి. హల్లెలూయా. రెండవది కరుణ మరియు సంబంధాలు. మనలో కరుణ ఉండాలి. ఎప్పుడు క్రైస్తవులకి జాలి, దయ, కరుణ ఉండాలి. మత్తయి సువార్త 9:36 ఆయన జన సమూహములను చూచి వారి మీద కరుణ కలిగి ఉండెను అని రాయబడింది. మత్తయి సువార్త 9:36 అనేక జనులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు ఆయనకు కరుణ కలిగి ఉన్నారు. మన క్రైస్తవుల్లో, మన క్రైస్తవ పాస్టర్స్లో ఎందరికి కరుణ ఉంది ఈ కాలంలో? ఎందరు కరుణతో ఆ యొక్క పరిచర్య చేస్తున్నారు? మానవ ముఖం అనేది కేవలం జ్ఞానానికో, శక్తికో, బలానికో కాదు. అది ప్రేమతో కూడిన ఒక రిలేషన్షిప్. ఒక విశ్వాసి అంటే వాళ్ళతో ఒక ఆత్మానుబంధం, అంతేనా? ఒక బ్రదర్లీ రిలేషన్షిప్. మన సొంత సహోదరికి, మా చెల్లెమ్మకి అనారోగ్యం కలిగితే నేను హ్యాపీగా నవ్వుతూ ఉంటాను. చెప్పండి, మీరు అనారోగ్యం వచ్చింది పాస్టర్ అంటే నేను కూడా మీకు అనారోగ్యం కలిగి నా అనారోగ్యంగా కన్నీళ్లతో ప్రార్థన చెయ్యాలి. అది యేసు ప్రభు మనకు చూపించిన సత్యము, మార్గం.
ఒక గొర్రెపిల్ల తప్పిపోయినను ఆ గొర్రెపిల్ల కొరకు యేసు ప్రభు పరిగెత్తుకుంటూ పోయి తీసుకొని వచ్చారు. అలా మనం ఎప్పుడు కరుణ చూపించాలి. సంబంధాలు, రిలేషన్షిప్, ఆత్మీయ సంబంధాలు మనం ఏర్పాటు చేసుకోవాలి. సంఘంలో గొడవలు, ఈ సాతాన్ అనేవాడు సృష్టిస్తూనే ఉంటాడు. 24 గంటలు వాడి పని ఏంటి? గొడవలు సృష్టించడమే. విశ్వాసులకి పాస్టర్స్కి పడకుండా, పాస్టర్స్కి పడకుండా అట్లా ఎన్నో కార్యాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం జాగ్రత్త పడాలి. యోహాను సువార్త 11:35లో యేసు ప్రభు లాజరును చూచి ఏడ్చారు. చూడండి, ఆయన దేవుడు. దేవుడు ఎక్కడైనా ఏడుస్తారా అండి? చెప్పండి, దేవుడు ఏడుస్తారా? ఏడుస్తారు. యేసు ప్రభు ఏడ్చారంటే పరలోకంలో ఉండే తండ్రి కూడా ఏడుస్తారు. మనకు కలిగిన దుఃఖాన్ని చూసి ఆయన కూడా ఏడుస్తారు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకు ఏడుస్తారు, సహాయం చేయరు అనే ప్రశ్న వస్తుంది మీకు. కానీ కొన్నిసార్లు కొన్ని శోధనల గుండా మనల్ని నడిపించడానికి, మనల్ని ధైర్యవంతులుగా చేయడానికి, మన మార్గంలో మనం ఎలా నిలకడగా నడుస్తామో చూడడానికి, ఆ చిన్న బాబు బుడి నడుకలు నడుస్తా అంటే తల్లిపోయే నడవద్దురా నువ్వు పడిపోతావని పట్టుకుంటారా? వదిలేస్తారా? చెప్పండి, వదిలేస్తారు. ఎందుకు? వదిలేస్తేనే వాడు నేర్చుకుంటాడు. అలా దేవుడు మనకి స్వయం ఇచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు నేర్చుకునేదానికి, కానీ దారి తప్పిపోయి జీవించడానికి కాదు. మార్కు సువార్త 1:41లో దేవుడు కుష్టి రోగిని తాకారు. ఆయన ముట్టి, టచింగ్, కుష్టి రోగిని ఊరు అవతల పెడతారు. కానీ యేసు ప్రభు ముట్టి స్వస్థత ఇచ్చారు. మనకు కూడా అనారోగ్యం కలుగుతుంది. మనం ఏం ప్రేయర్ చేయాలి? యేసయ్యా ముట్టండి, టచ్ మీ గాడ్. ముట్టి స్వస్థత చేసే దేవుడు ఆయన. ఆయన ఎక్కడో లేదండి, ఎక్కడో గుత్తిలో లేదండి. అందరూ గుత్తిలకు వెళ్తున్నారు. గుత్తిలో ఒక విగ్రహం ఉంది. నువ్వు గుత్తికి వెళ్తేనే స్వస్థత ఉంది అని నువ్వు వెళ్ళావు అనుకో, అక్కడ ఏముంది? విగ్రహం. నా దేవుడు ఇక్కడ ఉన్నాను, ఏ చర్చిలో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, స్వస్థత ఇస్తాడంటే ఇచ్చే దేవుడు ఆయన. నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. సరే, లూకా సువార్త 10:33లో సమరయుడి కథ మనం చూస్తున్నాం. అక్కడ ఒక యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు, కానీ ఆ మనిషికి ఎవరు సహాయమే చేయలేదు. కానీ ఒక సమరయుడు, అన్యుడైన ఒక మనిషికి ఒక మంచి హృదయం దేవుడు ఇచ్చారు. ఆ సమరయుడే ప్రేమ కలిగిన యేసు ప్రభుని సూచిస్తూ మనకు కూడా అటువంటి ప్రేమ ఉండాలి. పక్కన వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మనము ఆదరించాలి, ఆదుకోవాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు పూటకోళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఎక్కువ ఖర్చు అయితే నేను భరిస్తాను, ప్రస్తుతానికి డబ్బులు ఉంచుకో అని చెప్పి కట్టుకట్టి అతను దిగి అతనికి గాయాలు తుడిచి కట్టుకట్టి తనగా ఇది గాడిద పైన వేసుకొని పూటకూళ్ళ దగ్గరికి వెళ్ళి విడిచిపెట్టేసి వస్తున్నాను. ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంఘం అంతా మానవ ముఖం ధరించారు. ప్రేమ ఆప్యాయత ఈ కాలంలో కొరబడింది. ఇంట్లో కూడా భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి ప్రేమే లేదు. పెళ్ళైన కొన్ని సంవత్సరాలే అంతే, 1 or 2 years. ఓ ఏమండి అని, ఆ తర్వాత ఓ ఏం రా నువ్వు అన్న ఇంకా రా అన్నారు. కానీ ఇలా అక్కడి వరకు వచ్చేసి ఉంటుంది భాష. నువ్వేంటి నేనేంటి అన్నట్టు. ప్రేమ, మానవత్వం, వినయము, సంబంధము, మంచి ఆత్మాను సంబంధం మనము ఏర్పాటు చేసుకోవాలి సంఘం అంతా. మూడవది సేవకత్వ నాయకత్వము అని రాయబడింది. ఈవెన్ చాలా మంది కార్పొరేట్ లో సర్వెంట్ లీడర్షిప్ అని టర్మ్ ని కాయిన్ చేశారు. అది బైబుల్ గ్రంథం నుంచి వచ్చింది. ఏంటి సర్వెంట్ లీడర్? సర్వెంట్ అంటే ఎవరో తెలుసా మీకు? ఎవరైనా ఇళ్లలో కూలి ఇది చాకరీ పని చేసే వాళ్ళని ఏమంటారు? సర్వెంట్, పనివారు. ఆ పనివాడు లీడర్ అంటే ఏంటి? ఇప్పుడు నేను లీడర్ అంటే నేనేం చేయాలి? మొత్తం చర్చ్ అంతా క్లీన్ చేయాలి, చేపలు మడిచాలి, మీకు అనారోగ్యం కలిగితే మీకు వచ్చి పరిచర్య చేయాలి. అది సర్వెంట్ లీడర్షిప్. యేసు ప్రభు ఏం చేశారు? అందరి కాళ్ళు కడిగారు. యోహాను సువార్త 13:5లో పల్లెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కలిగి తువాలుతో తుడిచెను అని రాయబడింది. ఆయన గొప్ప దేవుడుగా ఉంటూ ఒక చోట ఏడుస్తున్నారు, ఒక చోట తన శిష్యుల కాళ్ళు, వాళ్ళందరూ ఆయన శిష్యులు, ఆయన కింద ఉన్న వాళ్ళు డిసైపుల్స్, కానీ కాళ్ళు కడగాల్సిన అవసరం లేదు కదా, కానీ కడుగుతున్నారు. తనను తాను తగ్గించుకుంటున్నారు. ఆయన బలముతోనూ అధికారముతోనూ ఒక రాజుగా ఆయన పరిచర్య చేయలేదు. ఆయన ఎప్పుడు తనను తాను తగ్గించుకొని ఒక బోధకుడుగా, ఒక స్నేహితుడుగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడుగా వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళ ఇళ్లలోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా కుటుంబంలో అనారోగ్యం కలిగితే వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళతో పాటు జీవించి వాళ్ళకి మంచి చెప్పి అన్నీ చూసి మళ్ళీ వెళ్ళేవాళ్ళు. లాజరుని చూసి ఏడ్చెను అన్న రోజు వాళ్ళతో పాటు ఆ లాజర్ని తీసుకొని వచ్చి వాళ్ళతో పాటే ఉన్నారు. ఆయన విడిచిపెట్టి వెళ్ళలేదు.
లాజరు చనిపోయినాడని తన సొంత ఫ్రెండ్ లాజరు ఏమని రాయబడింది? యేసు ప్రభుకి ఫ్రెండ్ లాజరు, తన ఫ్రెండ్ చనిపోయినాడని ఏడుస్తున్నారండి. మన దేవుడు కూడా ఏడ్చే దేవుడు. మనం అనుకుంటాం ఆయన కఠినమైన దేవుడు అని. హల్లెలూయా. ఆయన కఠినమైన దేవుడు అన్నందుకు హల్లెలూయానా? ఆయన మంచి దేవుడు. మనం అనుకుంటాం ఆయన కఠినమైన దేవుడు అని. ఆయన మన పరిస్థితి చూసి బాధతో ఏడ్చేదే. కానీ మనము ఎంత కఠినంగా ఉన్నాను, ఎంత పరిస్థితుల్లోనూ మారకపోతే ఏం చేస్తారు? ఆయన కూడా ఏమీ చేయలేదు. ఎందుకు? స్వయం అనేది ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో, నీ చేతిలో ఉంది. నేను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ప్రభువా ప్రభువా అంటే రాకడలో కూడా ఏమన్నారు దేవుడు? వాట్ మ్యాన్, హూ ఆర్ యూ? నా పేరు పిలుస్తున్నా, హూ ఆర్ యూ? ఇదే దేవుడు చెప్పేది. అయ్యా నేను సాక్ష్యాలు చెప్పాను, వాక్యాలు చెప్పాను, పరిచర్య చేసినాను, ప్రవచనాలు చెప్పినాను, గంభీరంగా అరిచాను, అన్ని భాషలతో నింపబడ్డాను, అందరినీ తిట్టాను, నేనే అంటే ఏం నేను పోపు అంట. పల్లెంలో నీళ్లు పోసి దేవుడు కడిగారు. అందుకే ఆయన అందరూ బోధకుడని ప్రభు అని పిలుస్తున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 13-14లో బోధకుడని ప్రభు అని పిలుస్తున్నారు, మీరు ఇట్లా పిలుచుట మీకు న్యాయమేనా అని అడిగితే న్యాయమే అని దేవుడు చెప్తున్నారు. మీరు పిలుచుట న్యాయమే, నేను ఇట్లు చేసినట్లు మీరును ఒకరికొకరు పాదములు కడుగుడి అని దేవుడు వాళ్ళకి చెప్పుచున్నారు. నేను నాయకుడుగా ఉండి బోధకుడుగా ఉండి నేనే తగ్గించుకొని మీకు పరిచర్య చేశాను, మీరు కూడా సంఘంలో ఒకరికొకరు పరిచర్య చేయాలి. ఇప్పుడు ఒక విశ్వాసి ఇంకో విశ్వాసకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఒకవేళ పాస్టర్ బిజీగా ఉంటే అందరూ కలిసి ఒకవేళ తలపైన చేయి పెట్టి ప్రార్థన చేయకపోయినాను వాళ్ళ కొరకు నూనె రాయాల. నూనె ఏం రాయాల్సిన అవసరం లేదు. మనం ఏమి చేయకూడదు, వాళ్ళు టచ్ చేయకూడదు. మనం ఆ అధికారం ఓన్లీ పాస్టర్స్కే ఉంది, విశ్వాసాలకు లేదు. కానీ నీల్ డౌన్ చేసి వాళ్ళ కొరకు అందరూ ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడు మన స్వార్థమే. మనకు ఆరోగ్యం బాగాలేకపోతే అందరూ రావాలి, కానీ వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే మనం మటుకు కదలం. ఏముంది, ఏం వెళ్తాం. ఇప్పుడు చచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని బైబిల్ రాయబడింది. ఎందరు పెళ్ళి అనగానే బాగా రెడీ అయిపోయి గోల్డ్ నగలు, ఇంకా అన్ని చీరలు అంతా కట్టుకొని, బంగారు చీరలో, ఏం చీరలో, వెండి చీరలో లేకపోతే పట్టు చీరలో అన్ని కట్టుకొని, ఇంకా మంచి ప్రశస్త వస్త్రాలంతా వేసుకొని బంతిలో ఫస్ట్ వీళ్ళే. ఎవరు? ఈ బంగారు ఆభరణాలు వేసుకున్న వాళ్ళే ఫస్ట్. పేదవాళ్ళకి కూడా ఛాన్స్ ఎవరే? జరుగు ఉయాత మేమే, ఇక్కడ గొప్ప వాళ్ళం, అతిథులం మేమే, పెళ్లి కొడుకు మేమే, దగ్గర బంధువులు అని చెప్పి కూర్చునేసి తింటా అంటారు. అదే అక్కడ చావైంది, రామ్మ వెళ్దాము అంటే వాడా, వాడు నన్ను ఇట్లా అన్నాడు, వాడు జీవించినంత వరకాలం నన్ను ఇట్లా అంటా అన్నట్టు వచ్చాడా, అబ్బా చాలా సంతోషం, నేను రాను, నువ్వు పోతే పో, వాడి మొహాన్ని నేను చూడను. ఇది మనం చేస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నారు ఒకరికొకరు సేవ చేసుకున్నది అని యోహాను సువార్త 13వ అధ్యాయం 14 వాక్యంలో రాయబడింది. మార్కు 10వ అధ్యాయం 44-45లో మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఏముండాలంట? మనం అందరము అందరికీ దాసులుగా ఉంటేనే నువ్వు లీడర్గా అవుతావు. నువ్వు లీడర్గా, నేను ఎప్పుడు లీడరే, నేను లీడరే అనుకుంటా అంటే అందరూ నేను దాసుడు చేసి పడేసి ఉంటారు, నీకే తెలిసిండదు. ఏంటి అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను అందరూ దాసుడు చేసి పడేసి ఉంటారు. వీడి కమిట్మెంట్ లేదు, వీడు వేస్ట్, వీడు తొక్క, వాడు అది ఇది అనేసి దాసుడు చేసి పడేసి ఉంటారు. మీ మైండ్లో నేను ఒక దాసుడు, నేనేమో వచ్చేసి వైట్ డ్రెస్ వేసుకొని అని అరుచుకొని నేనే లీడర్, నేనే పాస్టర్ అనుకుంటూ నేను ఇక్కడ నిలబడతాను. అయిపోయింది అక్కడ. ఎప్పుడో మనం దాసుడుగా అయిపోయి ఉంటాం. ఎందుకు? నేను దాసుడుగా నేను సేవ చేయలేకపోతే వాళ్ళ దృష్టిలో మనము లీడర్గా వాళ్ళు ఎప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేయరు. అని ఇది సాధారణమైన విషయం కాదు, బైబిల్ గ్రంథం సెలవిస్తాను. మార్కు సువార్త 10:44-45లో మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను అని క్లియర్ గా రాయబడింది. మనిషి కుమారుడు పరిచారము చేయుటకు వచ్చెను, కానీ పరిచర్య చేసుకున్నటకు తనకు అందరూ వచ్చి పరిచర్య చేయుటకు ఆయన ఆశించలేదు. కానీ కొందరు వచ్చి చేశారు, ఆయన కాళ్ళని తుడిచారు, అది సెంట్ అంతా వేశారు. అది ఆయన చావుకి ఆయన ప్రిపరేషన్ లో భాగంగా అది యాక్సెప్ట్ చేశారు దేవుడు. అర్థమవుతుందా? చాలా మర్మాలు ఉంది బైబిల్లో. 4వది దేవుని చిత్తానికి లోబడి జీవించడం మానవ ముఖము యొక్క 4వ లక్షణం. దేవుని చిత్తానికి లోబడి జీవించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యంలో నీ చిత్తము చేయుటకు నీవు నాకు శరీరమును సిద్ధపరిచితివి. నీ చిత్తాన్ని చేయటానికి ఈ శరీరం ఇవ్వబడి ఉన్నది. ఈ శరీరం ఉంది పరిచర్య చేయడానికే.
అది పాస్టర్కో, ఇవాంజలిస్ట్కో, విశ్వాసకో కాదు, ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? ఈ భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి, శరీరం ఇవ్వబడిన ప్రతి ఒక్కరికి ఏమి చేయాలి? వాళ్ళు దేవుని, బాగా గట్టిగా చెప్పండి, ఎంతమంది చేస్తున్నారు? చేతులు పైకెత్తారు. పరిచర్య అంటే ఇట్లా పాస్టర్గా నిలబడి వాక్యాలు చెప్పేది కాదండి. దేవుని కొరకు సేవ చేయడం, దేవునికి సాక్షులుగా ఉండడం, 4 మాటలు ఈరోజు ఆదివారం రండయ్యా మా చర్చికి రండి అని పిలవడం, అది పరిచర్యలో భాగం. ఎందరో చేస్తున్నారు? చేయట్లేదు. యేసు ప్రభు ఏమంటున్నారు? ఈ శరీరము నాకు ఇచ్చారు, ఈ శరీరము దేవుని చిత్తాన్ని చేయుటకే మీరు ఇచ్చారు, మన స్వయం చేయటానికి కాదండి. దేవుడు నీకు స్వయం ఇచ్చారు, కానీ బైబిల్ గ్రంథం మొత్తం వాగ్దానాలతో నిండిపోయింది. ఆ వాగ్దానాలను నువ్వు ఫాలో అవ్వాలని కూడా దేవుడు చెప్తారు. నీ చేతిలో ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. ఆర్ యు గోయింగ్ టు ఫాలో ద డాక్ట్రైన్స్, ప్రిసెప్ట్స్, కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆర్ ఆర్ యు గోయింగ్ టు ఫాలో యువర్ ఓన్ విల్, సెల్ఫ్ విల్ అండ్ గో అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్? మన ఇష్టం, మన చేతుల్లోనే. నీ ఆత్మకు నువ్వే ఉత్తరవాది. లూకాసు వార్త 22:42లో నా చిత్తము కాదు దేవా, నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని. ఆయన సిలువలో వేయబడి మరణం అయిపోతారు, ఆయన భయంకరంగా కొడతారు, అన్ని తెలుసు యేసు ప్రభుకి. భారంతో కన్నీళ్లతో ఏడుస్తున్నారు. ఆయన చెమట కింద పడి రక్తపు బిందువులుగా మారినది. అంత భారంగా ప్రార్థన చేస్తా అంటే వాళ్ళ శిష్యులు వెళ్ళి నిద్రపోతున్నారు. దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తున్నారు. ఆ టైంలో కూడా దేవుడు ఏమంటున్నారు? దేవా, నా చిత్తం కాదు, ఐఎమ్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్, నేను మనిషినయ్యా, నేను మనిషి కుమారుడనయ్యా, నా చిత్తం కాదు, మీదే జరిగించండి. మనం కూడా ఎప్పుడు అలానే ఉండాలి. సంఘము గర్వమును కాకుండా, వినయాన్ని, సొంత ఆశయాలను కాక దేవుని చిత్తాన్ని అనుసరించాలి. ఏమనుసరించాలి? ఈ వాక్యం ద్వారా దేవుని చిత్తానికి మనం లోబడాలి. గర్వాన్ని, అహంకారాన్ని పక్కన పెట్టేసేయాలి, సొంత ఆశయాల్ని పక్కన పెట్టేసేయాలి, దేవుని కొరకు పరిచర్య చేయాలి. ఒకసారి దేవుడు నీకు పిలిపించారా, అది ఇట్స్ యువర్ బేబీ, నీ సొంతం. వేరే ఎవరో వచ్చి నీకు ఉద్యోగం ఇచ్చారు, ఇప్పుడే పాస్టర్ చెప్తున్నారు, ఉద్యోగానికి ఎందుకు వెళ్తారు? జీతం కొరకు. ఆ జీతం రావాలంటే నువ్వు యథార్థంగా పని చేయాలి, లేకపోతే మేనేజర్ చూసి వీడు సరిగా పని చేయట్లేదని పీకేస్తారు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనము యథార్థంగా చేయాలి ప్రతి ఒక్క విషయంలో. మనిషి ముఖం, బలహీనతలో దేవుని మహిమ. 5వది, బలహీనతలో దేవుని మహిమ. నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు అని రాయబడి ఉన్నది. మనము ఏ పాటి వాళ్ళమో అని ఎప్పుడు మనము గుర్తు పెట్టుకునే ఉండాలి. కీర్తనలు 8:4 వాక్యంలో నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటి వాడు అని రాయబడి ఉన్నాడు. మనమందరం వేస్ట్ ఫెలోస్ అని తెలుసుకోవాలి. వీఆర్ నథింగ్, వీఆర్ జీరో. ఎవరు నేను హీరో అనుకొని జీవిస్తా అంటారో వాళ్ళందరూ జీరో. బాగా చెప్పారు అందరూ. ఇంకోసారి చెప్పండి, ఎవరు హీరోలు అనుకొని జీవిస్తున్నారో వాళ్ళందరూ. మన కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏమన్నాడంటే, నాకు ఏదో అనారోగ్యాలు ఉంది లోపల, బాడీ అంతా కుళ్ళు రోగాలంతా ఉందంటే అందరూ ఆశ్చర్యపోయినారు. అరే వీడు కండలు తిరిగి వీడికి ఏ ఆరోగ్యం బాగాలేదు అనుకున్నాం మేము, వీడే ఏడుస్తున్నాడు మైక్ దగ్గరికి వచ్చి అని. మనం అనుకుంటాం వాళ్ళు హీరోలని, వాళ్ళ లోపలంతా ఏముంది? కంపు, కుళ్ళు, ఇదే జీరోలు వాళ్ళందరూ. కానీ దేవుళ్ళో నిలిచిన వాళ్ళందరూ హీరోలే. మనము దేవుళ్ళో నిలబడినప్పుడు దేవుడు మనల్ని హీరోలుగా పెడతారు, అద్భుతంగా వాడుకుంటారు మనల్ని. విశ్వాసిగా అయినను, ఇవాంజలిస్ట్గా అయినను, పాస్టర్గా అయినను అద్భుతంగా వాడుకునే దేవుడు మన దేవుడు అంటున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:7 వాక్యంలో మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అని రాయబడి ఉన్నది. అంటే మనం అందరము మట్టి లాంటి వాళ్ళం. మనలో ఐశ్వర్యం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం. ఎందరు అన్య భాషలు పొందుకున్నాం పాస్టర్? లాస్ట్ టైం మీరు చెప్పినారు, ఈసారి 2 నెలలు అయింది నాకు అన్య భాష వచ్చింది, నేను మాట్లాడుతున్నాను అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. కొందరు పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు, కొందరు 15 సంవత్సరాల నుంచి క్రైస్తవులు. మీకు తెలుసా 2వ బాప్తిసం మనం అందరం తీసుకోవాలని తెలుసా? 2వ బాప్తిసం అంటే ఏంటంటే అగ్ని బాప్తిసం. అందరికీ తెలుసు. అగ్ని చేత బాప్తిసం పెంతెకొస్తు దినం రోజు ఇవ్వబడి ఉన్నది. మనము కూడా 2వ బాప్తిసము పొందుకోవాలి. అగ్ని అభిషేకం మనలో, ఆ కాలంలో మేము చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు, నీకు అగ్ని అభిషేకం లేదా నువ్వు విడవబడతావు, నువ్వు అంతే, నువ్వు ఫినిష్, నువ్వు వాల్యూ లేదు. ఆ చర్చిలో అందరూ ఎవరు అన్య భాషలు మాట్లాడట్లేదో వాడు భయపడి అమ్మో నాకు అన్య భాషలు లేదు, వీళ్ళందరూ నా పక్కన. నేను కూడా చిన్నప్పుడు నాకు ఎన్నో సంవత్సరాలకు అన్య భాషలే లేదు. ఇటు చూస్తాను, చిన్నపిల్లోడు ఎగురుతా అంటాడు, అది ఇది మాట్లాడుకుని నాకేమో భయం అవుతాను వాళ్ళు చూస్తా అంటే. నేను పెద్ద 10th క్లాస్కి వచ్చేసినాను, ఇంతవరకు అన్య భాష రాలేదు. వీడేమో మొన్న పుట్టినాడు బచ్చగాడు వీడు అనుకోని నేను చూస్తా అంటే. అట్లుంటుంది పరిస్థితి కొన్ని చర్చలు.
మనం చూస్తే రిలాక్స్డ్గా వస్తాము, రాజుల్లాగా వస్తాము. అట్లా బట్టలు కూడా అట్లా నలిగిపోదు, ఫ్యానుల కింద కూర్చుంటాం, మళ్ళీ లేచి వెళ్ళిపోతాం. అయిపోయింది సండే సర్వీస్. సరే, మంటి ఘటములో ఈ ఐశ్వర్యము పొందుకునేదానికి ప్రయాసపడండి, అన్య భాషలు, పరిశుద్ధాత్మని పొందుకునేదానికి. 2 కొరింథీయులు 4:7. మోషేకు అనేక బలహీనతలు ఉన్నాయి. మోషే కూడా తప్పు చేశాడు ఆ కాలంలో. కట్టెతో రాయలని మాట్లాడు అంటే పోయి కొట్టేసినాడు దమ్మని. అరే బాబు, నువ్వు వెళ్ళి మాట్లాడు నాన్న, నీళ్ళు నేను ఇస్తాను. ఫస్ట్ టైం కొట్టమన్నారు దేవుడు. రెండోసారి జస్ట్ మాట్లాడు, హే డ్రమ్ యు గివ్ వాటర్, అంతే నువ్వు చేయాల్సింది. డ్రమ్ము వాటర్ ఇవ్వు, రాయి వాటర్ ఇవ్వు అని చెప్పాలి. అంతేగాని వాడు వీళ్ళందరూ అరుస్తున్నారు, సనుగుతున్నారు, నీళ్ళేదు అని వచ్చే లోపల ఆయన కోపం వచ్చేసి పిచ్చి పట్టేసి దమ్మని కొట్టేసి పాపం చేశాడు. కానీ అదే మోషే సియోను కొండపైకి వెళ్ళి, సీనాయి కొండపైకి వెళ్ళి 40 రోజులు ఉన్న తర్వాత ఆయన ముఖం ఎలా ఉందంట? ఆయన కిందకు వచ్చినప్పుడు చెప్పండి, వెలిగిపోతాను, అట్లే వెలుగు వచ్చేస్తాను. మన మొహం కూడా వెలిగిపోవాలంటే మనం కూడా దేవుళ్ళో ఉంటేనే మన జీవితాలు కూడా హల్లెలూయా చప్పట్లు కొడదామా. ఎప్పుడు మన జీవితం వెలుగుతుందని బాగా రాసి పెట్టుకోండి. ఎప్పుడు మన జీవితాలు వెలుగుతుంది? దేవునిలో ఉంటేనే వెలుగుతుంది, లేకపోతే వెలగదు. అర్థమవుతుందా? నేను టీచింగ్ చేస్తున్నానా, ప్రీచింగ్ చేస్తున్నానా? ఏది చేసినా మీకు అర్థమయ్యేది ఏంటి? ఏది చేసినా అర్థమయ్యేది ఇంపార్టెంట్. అంతేనా? డేవిడ్ బాబు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు నేను చెప్పింది ఎప్పుడైనా అర్థం కాలేదు, పాస్టర్ పిచ్చి పిచ్చిగా చెప్పేసి వెళ్ళిపోయినారని మీలో ఎవరికైనా అనిపించిందా? ఎప్పుడైనా ఒకసారి అని అనిపించిందా? సంతోషం, థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నాకే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కొందరు ఫోన్లు చేసి, పాస్టర్ నువ్వు ఏం ప్రీచింగే చేయట్లేదు, పోయి అందరినీ క్వశ్చన్ అడిగేస్తున్నావు, ఏదేదో అని నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే, మోషేకి అనేక బలహీనతలు ఉన్నను దేవుని సమీపంగా ఉండడం వల్ల ఆయన ముఖము ప్రకాశించింది. చివరిది 6వది, యేసులో మనిషి ముఖము ఆయన తన్ను తాను మనిషి కుమారుడు అని తన్ను తాను పిలుచుకున్నాను. నేను దేవుని కుమారుడని ఆయన ఎప్పుడు ఓపెన్గా చెప్పలేదు, కానీ తన శిష్యులకు చెప్పారు నేను దేవుని కుమారుడిని. మిగతా అందరికీ ఆయన ఏం చెప్పారు? మనిషి కుమారుడు అని చెప్పారు. నన్ను చూసిన వాడు తండ్రిని చూచినట్లే అంటున్నారు. యోహాను సువార్త 14:9లో తన శిష్యుడు అంటున్నారు, అయ్యా మీ తండ్రిని ఒకసారి చూపించండి అయ్యా, ఆయన గొప్ప దేవుడు, యెహోవా దేవుడు గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు గొప్ప దేవుడు, మాకొక్కసారి ఆయన దర్శన భాగ్యం ఇవ్వగలరా మీరు అని అడుగుతున్నారు. అందుకు దేవుడు ఏమంటున్నారు? నన్ను చూసిన వాళ్ళు నా తండ్రిని చూచినట్లే. అలాగే పాస్టర్ని చూచిన వాళ్ళు దేవుని చూడాలి, విశ్వాసిని చూచిన వాళ్ళు కూడా యేసు ప్రభునే చూడాలి. మనమందరము దేవుని సారూప్యంలో పుట్టాము, మనందరిలో పరిశుద్ధాత్మ ఉంది. మనమందరము ఎవరిని చూసినా, నేను దివ్యాన్ని చూసినా, దివ్యాన్ని నాకు ఎవరు కనపడాలి? యేసు ప్రభు మాత్రమే కనపడాలి, ఇంకెవరు కనపడకూడదు. అలా వేరే వాళ్ళు కనపడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సిందే, మనము దేవునిలో 0 అయిపోయినాం, గుడ్డు 0, తలపైన ఒక పెద్ద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఎవరికైనా మనలో దేవుడు కనపడకపోతే 0. యేసు పరిపూర్ణ మానవుడు, దేవుని హృదయాన్ని ఇలా ప్రతిబింబించారు. అందుకే నన్ను చూసిన వారు అంటే నేరుగా తండ్రి అయిన దేవుడు అలానే టిటోగా ఉండకపోవచ్చు, కానీ ఆయన తండ్రి ఎలా బిహేవ్ చేస్తారో అన్నీ ఆయన చేసి చూపించారు. నిబంధన లేని ప్రేమ ఆయనలో ఉండేది. ఆలస్యం ఎప్పుడు చేయలేదు, ఆలస్యము లేని విధేయత, ఎప్పుడు విధేయత చూపించట్లో ఆలస్యము చేయలేదు. ఇప్పుడు పాస్టర్ వస్తున్నారు, ఇదంతా క్లీన్ చేయాలి, నీట్గా పెట్టుకోవాలి అని ఆలస్యం చేయలేదు. లేకపోతే దేవుడు వస్తున్నారు, సండే రోజు వస్తుంది, మనం ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి అని ఆలస్యం చేయలేదు. ప్రతి దాంట్లోనూ ఆయన విధేయత చూపించారు. ఆయన సేవలో ఎప్పుడు అహంకారం లేదండి, ఆయన సేవలో అహంకారం ఎప్పుడూ లేదు. ఆయన ఎప్పుడు ఒకే ఒకసారి ఆయన కోపగించుకున్నారు. ఎందుకో తెలుసా? చెప్పండి. ఒకే ఒకసారి ఆయన కోపగించుకున్నారు, అరిచారు, తిట్టారు కూడా. తిట్టడం అంటే కొంచెం గద్దించడం. ఎప్పుడు? మందిరంలో. చప్పట్లు కొడదామా? మందిరంలో. ఎందుకు? వ్యాపారం చేస్తున్నారు. చాలా మంది పాస్టర్స్, చాలా మంది విశ్వాసులు కూడా మందిరాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. నేను చీరల బిజినెస్ చేస్తున్నాను, నేను మగ్గం వేస్తున్నాను, నా పట్టు చీర నువ్వు కొనుక్కో అన్నా వరకు అయిపోయింది. మత్తయ్య ఏం చేయట్లేదు, మళ్ళీ మత్తయ్య ఫీల్ అయిపోదు, నన్ను మగ్గం నన్నే చెప్పారు ఈరోజు, వాక్యం అంతా నాకే. సాతాన్ ఏమంటుంది? వాక్యం అంతా ఆయనకే అనేస్తుంది.
సో మనం వ్యాపారం చేయ. నేను ఒక రోజు ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా, నేను ఏరియా లీడర్గా ఉన్నప్పుడు బెంగళూరులో ఒక సంఘం తరఫున ఏరియా లీడర్ కొత్తగా పెట్టారు. అంతకుముందు వాళ్ళు సరిగా చేయలేదు ఏమో నాకు తెలియదు, అయితే నన్ను పెట్టారు. నేను వెళ్ళి ఆ యొక్క ప్రతి ఒక్కరి కొరకు పాయింట్స్ అంతా తీసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేసి యథార్థంగా అన్ని పరిచర్య స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శుద్ధి కబుర్లు ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడైనా కొంచెం అప్పుడప్పుడు మీకు చెప్తున్నాను, ఎందుకంటే లేకపోతే మీరు నిద్రపోతారు కదా. ఏంటి బండి సీరియస్గా పోతా అంటే మీకు ఏమొస్తుంది, నిద్ర వచ్చేస్తా ఉంటుంది. అందుకే కొంచెం అప్పుడప్పుడు జోక్స్ వేస్తూ ఉంటాను. కానీ అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అందరి వరకు ప్రార్థన చేసి యథార్థంగా వెళ్తుంటే ఒక సిస్టర్ చెప్పారు, అయ్యా మీరు ఏరియా లీడర్గా వచ్చినప్పటి నుంచి యేసు ప్రభు లాగే ఉన్నారు, యేసు ప్రభు లాగే మా కొరకు కన్నీళ్లు పెట్టి భారంగా ప్రార్థన చేస్తున్నారు. మీరు వచ్చినప్పటి నుంచి మా జీవితాలు మారింది. నేను అప్పుడు పాస్టర్ కాదని ఈ సాక్ష్యం నేను గొప్పతనంతో చెప్పట్లేదు, తగ్గించుకొని చెప్తున్నాను దేవుని సన్నిధానంలో. ఎందుకంటే నాలో ఎవరున్నారు, యేసు ప్రభు. ఇంతకుముందు వాళ్ళు చీరల బిజినెస్ చేసేవాళ్ళంట. ఇంతకుముందు లీడర్స్ ఏం చేసేవాళ్ళంటే బయట చీరలు కొనేసి 300 కొనేసి వీళ్ళ దగ్గర ఇందా డేవిడ్ బాబు చీర బాగుంది చూడు 500 మీ భార్యకి, ఇందా తీసుకో ఇంకా వాళ్ళు సరే ఏదో బలం ఇంకా తప్పదు కదా, వీళ్ళు లీడర్లు అడుగుతున్నారు మొహమాటానికో దేనికో తీసేసుకునేవారు. ఇట్లా బిజినెస్లు చేసుకుంటూ యేసు ప్రభు అక్కడ చెప్పారు, బిజినెస్ అంటూ జరగకూడదు, సంఘంలో బిజినెస్ జరగకూడదు. నువ్వు విశ్వాసిగా కూడా బిజినెస్ కి వేరే వాళ్ళకి మాట ఇవ్వకూడదు. అలా ఎన్నో కార్యాలు ఎన్నో మర్మాలు బైబిల్ గ్రంథం బాగా చదువుకుంటే మనకు తెలుస్తుంది. ఆ ఒక్క చోటే దేవుడు గర్జించారు, దొంగల గృహంగా మీరు మార్చి ఉన్నారు, ఇక్కడ దేవుడి ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడింది, మీరు ఏం చేస్తున్నారని అన్ని దొబ్బిపడేశారు. అది ఒకే ఒక చోట దేవుని కోపాన్ని మనం చూస్తున్నాం. మిగతా చోట ఎక్కడ ఆయన కోపగించుకోనే లేదు. ఈవెన్ పాపం చేసే స్త్రీని తెచ్చి రాళ్ళతో కొట్టండి అంటే కూడా ఆయన కింద తాను పాత్ర తాను రాసుకుంటూ ఉన్నారు. మీలో ఎవరైనా పాపం అంటే రాయి వేయండి, నేను వేయను అని చెప్పేసి. అంత మంచి దేవుడు అండి మన దేవుడు. ముగింపు యెహెజ్కేలు దర్శనంలో మానవ ముఖముగా మనము చూసాం. ఎన్ని పాయింట్స్ చూసాము? మొదటిది దేవుని ప్రతిరూపంగా మనము జీవించాలి, ఆయన సారూప్యంలో మనము పుట్టబడ్డాం. ఆదికాండం 1:24లో 27 కరుణతో రిలేషన్షిప్, ఆత్మీయమైన సంబంధము మనం కలుపుకొని ఉండాలి, అందరితోనూ మంచిగా ఉండాలి, గొడవలు ఉండకూడదు. మనసులో ఒకటి పెట్టుకొని పక్కన కూర్చుంటారు, ప్రైజులాడే చెప్పరు. ఇప్పుడు ఆమె పక్కన కూర్చుంటుంది, ఈమె తల ఇట్లా పెట్టుకుంటుంది. ఈమె నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ మెడ ఏమైనా ఎట్లా వెళ్ళిపోయిందేమో, ఈ మెడ ఎట్లా వెళ్ళిపోయిందేమో. నైట్ ఒకే పక్క పడుకుంటే కొన్నిసార్లు నాకు కూడా ఒకసారి స్కూల్ డేస్లో నాకు గుర్తుంది, స్కూల్లో నేను మెడ ఎట్లే పెట్టుకోన్నా. అందరూ అడుగుతారే ఏరా మెడ ఎట్లా తిప్పి పెట్టుకుని నేరుగా పెట్టరా అంటే మెడ పోయింది అందుకే ఒక పక్క పోతారు. అట్లా డౌట్ వస్తుంది నాకు కూడా. తల ఎట్లా పెట్టుకుంటారు, ఇట్లా ప్రేయర్ అయిపోగానే అట్లా పరిగెడతారు, ఇట్లా పరిగెడతారు, కనీసం మొహం కూడా చూడు. ఇది మనం చేసేది. ఆత్మీయ సంబంధం ఉండాలి, మనకు సొంత బంధువుల్లాగా మనం ట్రీట్ చేయాలి, వినయంతో నాయకత్వం వహించాలి, నాయకులు వినయంతో నాయకత్వం వహించాలి, దేవుని చిత్తానికి లోబడి మనం జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5లో మనం చూసాం. బలహీనతలో దేవుని మహిమను అనుభవించాలి. 2 కొరింథీయుల 4:7లో రాయబడింది, మన బలహీనతలో దేవుని మహిమను మనము అనుభవించాలి అని రాయబడి ఉన్నది. దేవుని మహిమ మనలో ఉంటుంది. మట్టి ఘటములో ఐశ్వర్యము, బలము, మహిమ మనలో ఉంటుంది. దేవుని సారూప్యాన్ని మనలో ఎప్పుడు బయలుపరుస్తూ ఉండాలి. 6వది యేసు ప్రభు రూపం ధరించుకున్న మనము దేవుని సారూప్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. 2వ రాకడలో ఎలా ఉండాలి అని రాయబడిందండి. ఏ విధంగా ఉన్న వాళ్ళు ఎత్తబడుతుంది అని రాయబడింది. యేసు ప్రభువుని పోలిన వాళ్ళు రాకడలో ఎత్తబడతారు అని రాయబడింది. సరే, ప్రార్థన చేసుకుందాం. మనమందరము బలహీనులమే ప్రియమైన వారు, అందరూ మోకరించండి. మనమందరము బలహీనులే. మనలో ప్రతి ఒక్కరిలో కొరతలు, అపరాధాలు ఉంటుంది. ఈ వాక్యము దేవుని దగ్గర వచ్చి ఉన్నది. ఒకరి కోసం అని ఎప్పుడు అనుకోవద్దండి. మీకు ఇవ్వబడిన పాస్టర్ స్థానం పాస్టర్స్కే ఉండనియండి. నాలో కూడా ఎన్నో తప్పులు ఉంటాయి. నేను కూడా దేవుని దగ్గర నా కొరతలు నేను ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటాను. అలా అని మనం పాస్టర్స్కి విరోధంగా మనం మాట్లాడడం ఆపేద్దాం ఈ రోజు నుంచి. అది రాఫా పాస్టర్ అయినను, మత్తయి పాస్టర్ అయినను, నేనైనను, ఎవరి మీదను మీరు మాట్లాడేది ఆపేసేయాలి అనవసరంగా. ఇది బలహీనత కాదు, మనము బలహీనులము కాదు. క్రీస్తుతో మనము మన స్వభావాన్ని మార్చుకోవాలి, మనలో మానవత్వం రావాలి. పరిశుద్ధత మనలో మానవత్వం ఇస్తుంది. ప్రపంచం మిమ్మల్ని చూసినప్పుడు మీ శక్తిని కాదు, మీ బలాన్ని కాదు, మీ యొక్క ఐశ్వర్యాన్ని కాదు, వాళ్ళు మీలో ప్రేమను చూడాలి, మనందరిలో ప్రేమను చూడాలి. దేవునితో, ఆ దేవుని పరిశుద్ధాత్మ చేత మనము పరిశుద్ధింపబడి శుద్ధి చెంది మెరిసే ముఖముగా మన ముఖము ఉండాలి.
మన ముఖంలో యేసు ప్రభు మాత్రమే కనపడాలి. ప్రియమైన వాళ్ళ, ఎంత జీవితం చేసినను రాకడలో యేసు ప్రభు ముఖము మనలో కనపడకపోతే, ఆ యేసు ప్రభుకి మనలో యేసు ప్రభు ముఖం కనపడకపోతే మనం చేయి విడిచిపెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవునికి ఒప్పుకుందాం. ప్రియమైన వాళ్ళ, ఇన్ని రోజులు ఏదైనా కొరతలు ఉంటే దేవుని దగ్గర కనిపెట్టి క్షమాపణ అడుగుదాం. ఇక మీదట యేసు ప్రభుని ముఖాన్ని మేము ధరించుకుంటాం. యేసు ప్రభుని పోలి సాత్వికంతో, వినయంతో దేవుని చిత్తానికి లోబడి ఉంటాం అని ఒక నిబంధన చేసుకుంటాం. మనం హీరోలుగా ఉండే జీవితాన్ని పక్కన పెడదాం. మనం జీరోలుగా ఉండే ఆ జీవితమే చాలు. ఆ జీరోలోనే దేవుడు పరిశుద్ధాత్మ శక్తినిచ్చి హీరోగా మార్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ కష్టము చేయాల్సిన అవసరం లేదు. నీ పేరు ప్రఖ్యాతులు దేవుడే నీకు సంపాదించి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కష్టం ఏదైనాను ఆయన ముట్టి స్వస్థత ఇచ్చే దేవుడు. అనారోగ్యం ఏదైనాను ముట్టి స్వస్థత ఇచ్చే దేవుడు. హి ఇస్ గోయింగ్ టు టచ్ యు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు మీరు నిబంధన చేసుకునే ఎడల కుష్టి రోగిని లోకమంతా వెలివేసి ఉన్నది ఆయన అతన్ని ముట్టారు, దగ్గరికి తీసుకొని ముట్టారు. నా తమ్ముడు, నువ్వు బాధపడుతున్నావా, రా నా దగ్గరికి అని దేవుడు పిలుస్తున్నాడు. ఈ రోజు కుష్టి రోజులాగా మనం ఇన్ని రోజులు వెనకబడిపోయినామా? మనము బాధపడిపోతూ దుఃఖపడుతూ ఉన్నామా? బాధపడద్దు. యేసు ప్రభు దేవుడు నీకు స్వస్థత, నీకు మహిమ, నీకు ఘనత ఇచ్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నీ చరారమో శిడారు. మనకు కష్టాలుందా, మనకు ఆర్థిక ఇబ్బందులుందా, దేవుడు మనల్ని ఆశీర్వాదంలోకి తీసుకునే దేవుడు అంటున్నాడు. మనము దేవునికి పూర్తిగా అంకితం చేద్దాము. ఇంకా ఏదైనా చిన్న చిన్న కొరతలు ఉందేమో, బహుశా మనలో ఏదైనా కొరతల వల్లే మనం ఆశీర్వాదం పొందుకోలేకుండా ఉంటున్నాము. బహుశా మనకు విరోధంగా సాతాను శక్తి సమూహాలు, దుష్ట సమూహాలు అడ్డుగా ఉన్నాయేమో. ఆ అడ్డుగోడల్ని యేసు నామములో బద్దలు కొడదాం. యేసు నామములో మేము బద్దలు కొడుతున్నామని చెప్పండి. యేసు నామము జయము, యేసు నామము జయము, యేసు నామము జయము. నేను చరారమా శిడారెడవర్. ఆ దేవుని సన్నిధానంలో మన చేవీరులుగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. ప్రియమైన వాళ్ళ, మనం ఓడిపోయి నిరుత్సాహంతో కృంగి నేల మీద పడడం ఆయనకి ఇష్టం లేదు. ఇదిగో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు. మేమైతే మా యేసు ప్రభు దివ్యమైన నామాన్ని చూసి మేము అతిశయిస్తాము. అందరూ గట్టిగా చెప్పండి. మా యేసు ప్రభు దివ్యమైన నామాన్ని చూసి మేము అతిశయించే ప్రజలము. ఇతరుల ఆస్తులను చూసి మనం మోసపోవద్దు. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళకు సంతోషం లేదు, వాళ్ళకు సమాధానం లేదు. కానీ మన జీవితాల్లో దేవుడు సంతోషము, సమాధానం ఇచ్చి ఉన్నారు. నువ్వు నిజంగా నమ్మిన ఎడల ఆ దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు అంటున్నారు. అందరూ నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. ప్రభు అయిన యేసయ్యా, నీవు మనుషుని కుమారునిగా భూమిపైకి తీసుకుని వచ్చి తండ్రి హృదయాన్ని మాకు చూపించినందుకు కృతజ్ఞతలు. నీలా సేవ చేయటానికి మాకు నేర్పించయ్యా. నీ చేతిలో నీళ్ళ పాత్రలాగా తువాలుగా ఉన్నట్లు మేము కూడా కరుణ, వినయము, విధేయతతో నీ ప్రతిరూపంగా జీవించేందుకు మమ్మల్ని ఉపయోగించుము తండ్రి. మా జీవితాలు నీ దివ్య చిత్తానికి పాత్రలుగా మార్చండియా. మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.